హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మ్యాంగో పులిహోర. మ్యాంగో పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మ్యాంగో పులిహోర తయారీ విధానం చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని హీట్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పోపు దినుసులని యాడ్ చేసేసుకోండి. పోపు దినుసులు అనేవి ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా చక్కగా వేపుకోవాలండి. అప్పుడే మనకి అన్నం తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటాయి. పల్లీలను చూసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని వేసేసుకోండి. ఎండుమిర్చిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత 6 to 7 గ్రీన్ చిల్లీస్ని ఆయిల్లో బాగా వేగనివ్వండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యాంగో తురుముని వేసేసుకోండి. నేను ఒక కాయలో హాఫ్ వంతు తీసేసుకున్నానండి. ఈ మ్యాంగో తురుముని ఇందులోకి యాడ్ చేసేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోని కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసేసానండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మేతి మరియు జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకోండి. పులిహోరలో మేతి జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మ్యాంగో పులిహోరకి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసేయండి. రైస్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు పులిహోరలో అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూడండి, నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే మన మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోతుందండి. మరీ ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం ఆల్రెడీ ఉడికించి అప్పటికప్పుడు వేడి అన్నాన్నే వేసేస్తాం కదా. సో జస్ట్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ మ్యాంగో పులిహోర అనేది రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసేస్తారండి తినడానికి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.